హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చిన లైక్ మన్వట్ మర్డర్స్ అని చెప్పి లైక్ ఒక వెబ్ సిరీస్ రివ్యూ. లైక్ ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. సో ఏమైనా మంచి మర్డర్ మూవీ లవర్స్ కానీ లైక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ కనుక మీకు కనుక ఇష్టమైతే కనుక ఒకసారి ట్రై చేస్తా అంటే ట్రై చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్ స్టోరీ మనం చూసుకుంటే కనుక ఒక మన్వట్ అని చెప్పి ఒక విలేజ్ అయితే ఉంటుంది. సో ఆ విలేజ్లో మనం చూసుకుంటే కనుక లైక్ టోటల్గా 7 మర్డర్స్ అయితే జరుగుతుంటాయి ఆల్మోస్ట్ ఒక 1.5 year టైం పీరియడ్లో. సో మనం సింపుల్గా ఈ స్టోరీ థీమ్ గురించి చెప్పాలంటే లైక్ 1 village 7 మర్డర్స్ అండ్ 584 days అనమాట. సో ఆ లోకల్ పోలీస్ ఉంటారు కదా, సో వాళ్ళ వల్ల ఈ కేసుని అయితే సాల్వ్ చేయడం కుదరదు. సో అప్పుడు లైక్ ముంబై నుంచే లైక్ ఒక స్పెషల్ ఆఫీసర్ లైక్ అశుతోష్ గోవర్కర్ అయితే వస్తాడు. సో తను వచ్చి లైక్ ఆ కేసుని అంతా ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా సిరీస్ ఒక స్టోరీ. లైక్ ఫస్ట్ థింగ్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక టోటల్ 8 episodes అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ ఒక 30 to 40 minutes అయితే ఉంటుంది. అండ్ ఒక మేజర్ ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక లైక్ ఫస్ట్ సీన్ ఫస్ట్ షాట్లోనే మనకైతే స్టోరీకి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. సో ఫస్ట్ మర్డర్ అనేది జరుగుతుంది లైక్ ఫస్ట్ షాట్లోనే. అండ్ ఆ తర్వాత లైక్ అశుతోష్ గోవర్కర్ అంతా లైక్ ఈ కేసు గురించి అంతా లైక్ తన జూనియర్స్ ఉండే పోలీస్ ఆఫీసర్ కొంచెం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు. సో ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది అని చెప్పి ఇలా ఆ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఒక మంచి ఒక ప్రామిసింగ్ స్టార్ట్. లెంత్ మనం చూసుకుంటే కనుక లైక్ ఎపిసోడ్ లెంత్ అనేది కొంచెం తక్కువే, బట్ ఓవరాల్గా చూసేటప్పుడు మాత్రం ఇది ఒక డీటెయిల్ లైక్ 8 episodes సిరీస్. బట్ మనకి ఎపిసోడ్ లెంత్ అనేది కొంచెం తక్కువే. అండ్ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అంతా కొంచెం బాగానే ఉంటుంది. అండ్ సస్పెన్స్ మనం చూసుకుంటే కనుక లైక్ ఆల్మోస్ట్ కూడా లాస్ట్ వరకు బాగానే సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. సో 7th episode 8th episode లైక్ 6th 7th 8th episodeలో మనం చూసుకుంటే కనుక మెయిన్ మిస్టరీ అంతా అయితే రివీల్ అవుతుంది. బట్ అప్పటి వరకు లైక్ స్టార్టింగ్ 5 episodes వరకు లైక్ ఆ సస్పెన్స్ కానీ లైక్ ఆ మిస్టరీ కానీ లైక్ ఆ ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ అంతా కొంచెం అయితే మనకి బాగానే అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది అండ్ తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు సిరీస్ మైనస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ సస్పెన్స్ టెన్షన్ అన్నట్టు మనకైతే ఉండదు. మామూలుగా ఇలాంటి ఒక క్రైమ్ సిరీస్ లైక్ ఇలాంటి ఒక మర్డర్ మిస్టరీ సిరీస్ మనం చూసేటప్పుడు ఆ సస్పెన్స్ అన్న టెన్షన్ ఉండాలి కదా, సో అదైతే ఈ సిరీస్ అయితే లేదు. అండ్ సిరీస్ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ స్టార్టింగ్ 6 episodes మనం చూసుకుంటే కనుక కొంచెం అన్వాంటెడ్ సీన్స్ కూడా అన్నీ మనకైతే కొంచెము అనిపిస్తుంది అనమాట. ఇక ప్రతి ఒక్క ఎపిసోడ్లో దాదాపు ఒక 1 or 2 scenes లేకపోతే ఒక 3 వరకు సీన్స్ అయితే ఈజీగా రిమూవ్ చేసేవచ్చు. కొంచెం ఈ 8 episode సిరీస్ని కట్ షార్ట్ చేసి లైక్ 6 episodes అని చెప్పుకుంటే కనుక లైక్ ఈ సిరీస్ నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే లైక్ ఈ స్టోరీ మొత్తం లైక్ అశుతోష్ గోవర్కర్ క్యారెక్టర్ చుట్టూ అయితే తిరుగుతుంది. యాక్చువల్ రియల్ లైఫ్లో మనం చూసుకోవడం కానీ తనకి బాల్ హెడ్ అయితే ఉంటుంది. బట్ ఈ సిరీస్లో వీళ్ళైతే విగ్ పెట్టడం అయితే జరిగింది. సో ఆ విగ్ అనేది ఆ క్యారెక్టర్కి అయితే అస్సలు అయితే సూట్ అవ్వలేదు. బికాస్ హీరో క్యారెక్టర్ మనం చూసుకోవడం కానీ తనకి 2 పిల్లలు అయితే ఉంటారు. సో ఒక ఏజ్డ్ పర్సన్. సో తనకి ఆ విగ్గు పెట్టడం వల్ల మనకైతే ఆ లుక్ అనేది కొంచెం అయితే పోయింది. లైక్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తన న్యాచురల్ ఏదైతే ఉందో సో అది పెట్టుంటే బాగుండేది. అండ్ ఇంకొక మైనస్ పాయింట్ నాకేమనిపించింది అంటే ఇది యాక్చువల్గా హిందీ వెబ్ సిరీస్ కాదు, ఇది ఒక మరాఠీ వెబ్ సిరీస్. సో మనకు తెలిసిన ఆర్టిస్టులు అంటే ఎవరైతే ఉంటారో సో అశుతోష్ గోవర్కర్ ఎంతమందికి తెలుసు అనేది క్వశ్చన్ మార్క్. లైక్ ఇన్ఫాక్ట్ చెప్పాలంటే తను లగాన్, స్వదేశ్, జోధా అక్బర్, మోహన్ జదారో లాంటి మూవీస్ అయితే తీయడం అయితే జరిగింది. తను బేసిక్గా ఒక డైరెక్టర్ అండ్ కమ్ యాక్టర్, బట్ ఈ మూవీలో తను యాక్టింగ్ చేస్తారు. సో తను మన సౌత్ ఇండియాలో ఎంతమందికి తెలుసు అనేది ఒక క్వశ్చన్ మార్క్. అండ్ సాయి తమార్కర్ అని చెప్పి ఒక యాక్ట్రెస్ అయితే ఉంటుంది. సో తను కూడా ఈ సిరీస్లో అయితే యాక్ట్ చేశాను. సో వీళ్ళిద్దరు తప్ప మనకి ఇంకా మిగతా తెలిసిన ఆర్టిస్టులు అంటూ ఎవ్వరూ అయితే ఉండదు. లైక్ ఎందుకంటే బికాస్ ఇది హిందీ ఒక సిరీస్ కాదు, ఇది ఒక మరాఠీ సిరీస్. అండ్ ఇవి మైనస్ పాయింట్స్. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే లైక్ మీకు కనుక మర్డర్ మూవీస్ లైక్ మర్డర్ సిరీస్ కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఒకసారి ట్రై చేయవచ్చు. అండ్ మిగతా వాళ్ళు మాత్రం కొంచెం స్కిప్ చేయవచ్చు. అండ్ ఈ సిరీస్ని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే లేదు నా సజెషన్ అయితే వద్దు. బికాస్ అడల్ట్ సీన్స్ అంటూ ఏమైతే ఉండదు కానీ కొంచెం వైలెన్స్కి సంబంధించిన సీన్స్ అయితే ఉంటాయి. సో ఫ్యామిలీతో అయితే చూడొద్దు. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకైనా వేరే సినిమా రివ్యూస్ కానీ వేరే సిరీస్ కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.